ఏంటి నీతో ఆ అమ్మాయి మాట్లాడట్లేదు ఆ అబ్బాయి మాట్లాడట్లేదు అని ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా? నేను ఒక విషయం చెప్పాలి నీకు, వీడియో లాస్ట్ వరకు చూడు. బోసిడికే మీ అమ్మ ఏడుస్తుంది, మీ నాన్న ఏడుస్తుంది, ఇంట్లో అప్పులు ఉన్నాయి, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బయట సొసైటీ మిమ్మల్ని చూసి నవ్వుతాను, మీ చుట్టాలు మిమ్మల్ని చూసి నవ్వుతాను, మిమ్మల్ని ఎగతాళి చేస్తాను. నువ్వేమో అమ్మాయి వదిలేసింది అబ్బాయి వదిలేసింది అని ఏడుస్తున్నావా? మీ ఫ్యామిలీ మొత్తం హోప్స్ నీ పైన పెట్టుకుంటే నువ్వు ముండలా ఏడవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందారా? నీలా అంటే నేను తప్పుగా అనుకోకు. నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు కాకపోతే ఎవరు తీసుకుంటారా? నాకు అర్థం కావట్లేదు. ఇవాళ నేను ఎవరైతే వదిలేసి వెళ్ళారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నువ్వు మరి నీ పేరెంట్స్ సంగతి ఏంటి? వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కోసం నిన్ను వదిలేసి వెళ్ళినప్పుడు నువ్వు గాలికి పుట్టినవారా? నాకు అర్థం కావట్లేదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉన్నప్పుడు నీ ఫ్యామిలీ గురించి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవా? చాలా మంది అంటారు నేను సూసైడ్ చేసుకుంటానా అని. సూసైడ్ చేసుకుని ఏం సాధిస్తావురా చెప్పు? ఏం సాధిస్తావు? ఒకళ్ళు మన లైఫ్ లోంచి వెళ్ళిపోతే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదురా హూక. మనం దానికన్నా కొన్ని వేల రెట్లు కొన్ని వందల రెట్లు బెటర్ అయ్యి వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేస్తే చాలు. నీకు అది అర్థం కావట్లేదు.